ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం అండి, అసలు జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. మనం నదులని కాపాడుదాం, గోమాతను పూజిద్దాం, గోని జాతీయ ప్రాణిగా మనం ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఈ కర్కట రాశి వారికి ఈ వచ్చే ఆషాఢ మాసంలో వనదేవతలని వనదుర్గలని మనం పూజిస్తాం, బోనాలని చేస్తాం, అనేక రకమైనటువంటి దేవి దేవతలు, ఒక గ్రామణీ దేవత ఒక పూజ చేస్తాం. కాబట్టి ఈ మాసం అంతా కూడాను ఉత్సవాలతోనే కాలం గడుపుతుంది. ఇదంతా మూడో మాసం అంటారు. ఏమంటారమ్మా? మూడో మాసం. దీంట్లో ఎటువంటి శుభకార్యాలు చేయరు. ఈ నెలలో ఎటువంటి ఒక గృహప్రవేశాలు చేయరు. ఈ నెలలో ఎటువంటి కూడా వాహన కొలువులు అలాంటివి ఏం చేయరు. పోతే బంగారం కొనుక్కుంటారు, ఆడపిల్లలకు పెడతారు, కోడలకు పెడతారు, ఆడపడుచులకు పెడతారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మాసంలో కొందరికి ఆదాయం అనేటప్పటికీ కొద్దిగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి అండి. ఎందుకంటే కొంత వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొన్ని ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా కాస్త ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది కలిగేటానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించాలి. వర్షాకాలంలో కాస్త నీళ్ళన్నీ కూడా మరగబెట్టుకొని తాగడం వల్ల కొద్దిగా మంచి పవిత్రమైనటువంటి ఒక ఇది కావటం కూడా మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయము మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే విశేషమైనటువంటి ఒక ఫలితం, ఒక విశేషమైనటువంటి ఒక కైంగర్యం. మీరు ఈ వృక్షాన్ని మీరు పూజించాలి. అంటే ఈ రాశి వారికి సంబంధించండి వేప చెట్టు అన్నారు. అవును. ఈ వేప చెట్టు ఏంటంటే ఎక్కువ శాతము చిన్న చెట్టు కాకుండా మహావృక్షం అని దొరుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వెళ్ళారనుకోండి, మీరు సికింద్రాబాద్లో చక్కగా అమ్మవారు నిండుగా వృక్షంలోనే ఉంటున్నట్టుగా కనపడుతుంటుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ వృక్షం కాకుండా దేవాలయంలో ఉన్నటువంటి వృక్షము, బల్కంపేటలో ఉన్నటువంటి వృక్షాలు కానీ, ఇంకా ఇతర దేవతల పెద్దమ్మ టెంపుల్ కానీ, ఇంకా అనేక రకమైన అమ్మవారి ఆలయంలో దానికి నిండుగా పసుపు పూసి ఉన్నటువంటి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి దైవ పవర్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ వేప చెట్టు కింద మీరు చక్కగా కూర్చొని తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని మీరు పద్మాసనం వేసుకొని దీపాధర చేసుకొని ఈ మంత్రాన్ని జపించాలి. ఈ కర్కట రాశి వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తూ చక్కగా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది. దీనికి మీరు ప్రత్యేకంగా ప్రతి బుధవారం అంట జూలై నెలలో ప్రతి బుధవారం నాడు ప్రత్యేకంగా ఉదయం వేళలని చేయాలి దీపం. వృక్షాల దగ్గర అన్నిటి కూడాను ఉదయం పూటనే దీపార్థన చేయాలి. ఎప్పుడు కూడా రాత్రి పూట చేయకూడదు. ఉదయం పూట వెళ్ళి చక్కగా మీరు చేశారైతే మీ అదృష్టం మంచి కలిసి వస్తుంది, మంచి ఆదాయం పెరుగుతుంది, మహా అద్భుతమైనటువంటి ఒక కైంగర్య ఫలం అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ వేప చెట్టులో ఉన్నటువంటి ఒక మహిమ ఏంటంటే ఎటువంటి అయిన ఎందుకంటే అది విషంగానే ఉంటుంది. ఎటువంటి అయినా ఎందుకు చేదుగా ఉంటుంది కాబట్టి ఎటువంటి విషమైన వంటి యోగం ఉన్నా, అని యోగంలో దోషాలు ఉన్నాయి, ఏదైనా సర్పదోషాలు కానీ, కుజదోషం కానీ, రాహుదోషం కానీ, ఇంకేదైనా విషపరదమైన వంటి మీ యొక్క దోషం ఉంటే ఈ ఒక మన కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనం శాస్త్ర మంత్రం అంటే తాంత్రిక విధానం ప్రకారంగా మనం చేసేవంటి మంత్రం ద్వారా మీరు చక్కగా కూర్చొని అక్కడ బియ్యం పిండితో మీరు దీపార్థన చేయాలి. అంటే ప్రత్యేకమైన దీపం బియ్యం పిండితో. ఎవరైనా కూడా ఈ కర్కట రాశి ఉన్నవాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చక్కగా బియ్యం పిండి కూడా దాంట్లో కూడా మీరు చూడండి అమ్మా, ద్రాక్ష పొలాలని ఉంటాయి కదా ఎండిపోయినాయి, ఆ ద్రాక్ష పొలాలని మీరు ఏం చేయాలంటే ఆవు నెయ్యిలో వేయించిన తర్వాత దాన్ని మిక్సీలో పట్టేసుకోండి, పౌడర్ చేసుకోండి. మన రాళ్ళ మిసిరి అంటారు, దాన్ని కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. చక్కగా ఒక 5 గ్రాములు 10 గ్రాములు లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసి మీరు ఆ బియ్యం పిండిని చక్కగా అందులో పెట్టి ఆవు పాలతో గట్టిగా ముద్దలాగా చేయాలి. చేసి 2 ప్రకారంగా ఈ యొక్క ఆషాఢ మాసము పోయేంత వరకు కూడా
చక్కగా ఈ వేప చెట్టుకు మీకు ఈ దీపారాధన పెట్టి చేయండి. కింద చక్కగా అరటి ముక్క, అరటాకు కానీ అరటి దొప్ప కానీ పెట్టి పసుపు కుంకుమ వేసి చక్కగా ఆ అమ్మవారికి ఆరాధించేసి మీరు చేయండి. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైనా భక్తులకు కూడా మీరు ప్రసాదం నివేదన చేయాలన్నా అట్టుపండు అలాంటి ప్రసాదం కానీ ఇంకా మరి ఇంకేదైనా చిత్రాన్నం అంటుంటారు, అది కూడా మీరు ప్రసాదంగా మీరు అక్కడ వాళ్ళకి నివేదన ఇస్తే కూడా మంచి ఫలితం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ కర్కట రాశి వారికి విషప్రయోగం అంటే ఈ యొక్క దోషము కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తలో పడడానికి ఈ యొక్క వృక్షము వనదేవత మిమ్మల్ని కాపాడడానికి మంచి వైపుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ వేప చెట్టుకి పూజ చేసుకున్న తర్వాత కంటే ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదంటారు? అమ్మవారి ఒక గ్రామీణ దేవత ఏ దేవత అయినా సరే వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోండి, చక్కగా పానకం సమర్పించండి, మంచి అద్భుత ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు మీకు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.